హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం. అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంలో ఒక దేవాలయం ఇప్పుడు భక్తుల్ని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఈ దేవాలయంలో సుమారుగా 12 మంది దేవుళ్లను మనం పూజించవచ్చు. అంతేకాదు విశాలమైన ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది. ఇంతకీ ఈ దేవాలయం పేరు తెలుసా? పాడేరులో ఉన్న శ్రీ 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 పూర్ణ పుష్కల అయ్యప్ప స్వామి వారి దేవాలయం ఇది. పాడేరు బస్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న వర్మ హోటల్ ఆదిత్య బుక్ షాప్ పక్కనే ఉంటుంది. రీసెంట్ గానే శివుడు, షిరిడి సాయి, లక్ష్మీదేవి, సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. దేవాలయంలో పూజలు నిర్వహించి ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 50 మంది భక్తులు ఈ దేవాలయానికి విచ్చేసి ఇష్ట దేవులకు పూజలు నిర్వహించుకోవచ్చని ఆలయ చైర్మన్ కొట్టగొల్లి సుబ్బారావు చెప్పుకొచ్చారు. ఈ దేవాలయంలో అయ్యప్ప స్వామి, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సత్యనారాయణ స్వామి, విఘ్నేశ్వరుడు, వాసవి మాత, కన్యక పరమేశ్వరి, శివుడు, లక్ష్మీదేవి, షిరిడి సాయి దేవుళ్లకు పూజలు నిర్వహించుకోవచ్చు. 1932 సంవత్సరంలో మొదటిగా ఈ గుడి ఇక్కడ కొట్టగొల్లి పిన్నెంనాయుడు గారి ఆధ్వర్యంలో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేవాలయం కొనసాగుతుంది. కొట్టగొల్లి పిన్నెంనాయుడు గారి వారసత్వంలో ప్రస్తుతం ఆలయ ధర్మకర్తలుగా కొట్టగొల్లి సింహాచలం నాయుడు లెక్చరర్, కొట్టగొల్లి వెంకట్రావు సివిల్ ఇంజనీర్ దుబాయ్, కొట్టగొల్లి సుబ్బారావు ప్రస్తుత ఆలయ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ చైర్మన్ కొట్టగొల్లి సుబ్బారావుతో పాటు పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగొల్లి ఉసారాణి, సెక్రటరీ రొబ్బి రాము, ఇమ్మిడిశెట్టి అనిల్, కోశాధికారి ఆదిత్య, దాము, వైస్ ప్రెసిడెంట్ రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ దేవాలయంలో మీ ఇష్ట దేవుళ్ల ముందు వివాహాలు కూడా చేసుకోవచ్చని ఆలయ చైర్మన్ కొట్టగొల్లి సుబ్బారావు చెప్పుకొచ్చారు. విశాలమైన ప్రదేశం కావడంతో వివాహాలకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. భోజనాలు పెట్టడానికి కూడా విశాలమైన ప్రదేశం ఉంది. మీరు ఈ దేవాలయానికి పాడేరు వచ్చినప్పుడు ఖచ్చితంగా విచ్చేయండి, చాలా బాగుంటుంది. అడ్రస్ పాడేరు కాంప్లెక్స్ రోడ్, హోటల్ వర్మ ఆదిత్య బుక్ షాప్ పక్కనే ఉంటుంది.